సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గతించిన 2025 అంతా దేవుడు ఆయన కృపలో కాపాడి ఈ 2026లో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మనం ఎంతైనా కృతజ్ఞులై ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో ఎంతోమంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృప. మంచిది. జీకేపీఎం మినిస్ట్రీ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మీ ముందుకి రావటానికి కారణం ఏంటంటే దేవుడు నా మదిలో పెట్టిన కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఎటువంటి వాడు, ఏదైనా చేయగలుగుతాడని మనం నమ్మాలి. ఆయన ఒక రోజునే త్రోవగుండా వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చారు. చాలా జనసమూహం ఉన్నారు. జనసమూహం ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఎంతోమంది వేల మంది ఆయన వెంబడిస్తున్న వాళ్ళకి లేదు ఈయన ఎంత శక్తి ఉంది, ఇదేదైనా చేయగలుగుతాడని. కానీ ఇద్దరు గుడ్డివారు, వెంబడించలేని వారు, నడవలేని వారు, ముందుకు వెళ్ళలేని వారు, ఆగిపోయిన వారు, చూడలేని వారు, యేసును కూడా చూడలేని వారు, యేసు కార్యాలు కూడా చూడలేని వారు, వారికి నమ్మకం కలిగింది ఏంటంటే ఇది చేయగలుగుతానని. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావని వారిని అడిగినప్పుడు యేసుప్రభు వాళ్ళు అన్నారు, అయ్యా దావీదు కుమారుడా, ఇది నువ్వు చేయగలుగుతావని మేము నమ్ముతున్నామన్నారు వాళ్ళు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను కూడా అడుగుతున్నారు. 2025 అంతా కూడా నీ జీవితంలో ఏ కార్యాలు జరగలేదని నిరాశతున్నావు, ఏ మహిమను చూడలేదని నువ్వు నిరాశతున్నావు. 2025 అంతా నీ జీవితంలో అనేకమైన ఇబ్బంది గుండా, అనేకమైన శ్రమల గుండా, అనేకమైన చీకటి అగాధకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళి ఉంటావేమో. నువ్వు ఏ కార్యాలు చూడలేనని నిరాశ చెందుతున్నావా, చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? లేదు. ఈ 2026లో నీకు ఒక శుభవార్త. ఇది దేవుడు చేయగలుగుతానని నువ్వు నమ్ము. ఆ ఇద్దరు గుడ్డివారు నమ్మారు. యేసు ఇది నువ్వు చేయగలుగుతావని నమ్ముతున్నామన్నారు. వెంటనే ఆయన చెయ్య ముట్టి స్వస్థపరిచాడు. వెంటనే కన్నులు తెరవండి. ఎంత ఆనందం అండి. వారు ఎప్పుడు కూడా త్రోవ పక్కన భిక్షం అడుక్కునే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. ఎంత హీన స్థితి, ఎంత దీన స్థితి, దేవుని మహిమను చూడలేని స్థితి, దేవుని కార్యాలు చూడలేని స్థితి. అందరు ఎంతో చక్కగా ఉంటున్నారు. అందరు చక్కగా బట్టలు కట్టుకుంటూ, వస్త్రాలు కట్టుకుంటూ, స్నానం చేస్తూ ఎంత అందంగా ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు చూసిన దీన స్థితి ఎలా ఉన్నారు అలాగే. కానీ ఆ రోజుని కన్నులు తెరవబడినప్పుడు వారికి అంత ఎంతో ఆనందం కలిగింది, ఎంతో సంతోషం కలిగింది. 2025 అంతా కూడా నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజు అంటున్నాడు దేవుడు, ఇది నేను చేయగలుగుతానని నువ్వు నమ్మితే కనుక దేవుడు చేస్తానంట. చేయగలుగుతాడు, నమ్ము. ఆయన చేయగలుగుతాడు. పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 చూస్తే కనుక వారి మనోనేత్రాలు వెలిగించబడినందునని మొదలెట్టాడు. 2025 అంతా కూడా నీ మనోనేత్రాలు ఎలాగున్నాయి? దేవుని కార్యాలు చూడలేని మనోనేత్రాలు మొయ్యబడిపోయి ఉన్నాయా? దేవుని మహిమను చూడలేని కార్యాలు, దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడలేని కళ్ళు కలిగి ఉన్నావా? గుడ్డితనంలో ఉన్నావా? ఈ 2026లో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నేను చేయగలుగుతాను, నువ్వు నమ్మితే ఈరోజు నా మహిమ చూస్తాను. అక్కడ చూస్తే కనుక పరిశుద్ధుల్లో సాక్ష్యం ఎంత ఉన్నతమైనది. మనం పరిశుద్ధుల్లో సాక్ష్యం పొందాం అంటే అర్థం ఏంటి తెలుసా? అపోస్తుల యొక్క ఉన్నతమైన సంఘంలోకి మనం కూడా చేర్చబడ్డాం. ఎంత భాగ్యం అండి. యేసు రక్తంలో కడగబడటమే భాగ్యం. యేసు రక్తంలో కడగబడి ఆయన సంఘములో మనం కూడా సాక్ష్యం పొందాం అంటూ మొదలెడతాడు. నా మహదేశ్వరి మెట్టుతో, నా బలాదిశయ మెట్టుతో, అపరిమితమైన నా మహాత్మ్యం మెట్టుతో, నా యొక్క శక్తి ఎంత ఉన్నతమైందో అని అంటాడు పౌలు గారండి. ఆయన మహత్వ కార్యాలు చూడగలిగావా? ఆయన మహదేశ్వరం ఏంటి? ఎంతవరకు నువ్వు నమ్మావు కానీ ఇంతవరకు చూడలేదు. ఈ భూమి మీద అన్ని నిధులు అయిపోతాయి. ప్రపంచంలో ఎవరి నిధులైనా అయిపోవచ్చేమో, ప్రభుత్వం యొక్క నిధులు కూడా అయిపోవచ్చేమో. కానీ నేను ఈరోజు నీకు చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి యొక్క కృపా నిధులు తరగనివి. ఆయన నిధులు చూడక అప్పుల బాధతో, ఆర్థిక సమస్యలతో 2025 అంతా కూడా ఎటు చూసినా భయంకరమైన నిరీక్షణ లేని స్థితి, ఎండిపోయిన స్థితి, ఆర్థికంగా నలిగిపోయేవేమో. నా దేవుడు అంటున్నాడు ఈ 2026లో నేను నా మహదేశ్వరి మెట్టుతో నువ్వు చూడగలిగితే బిడ్డ, నువ్వు నమ్మితే నేను ఇది చేస్తానని నువ్వు నమ్మగలిగితే. చాలామంది అప్పుల బాధలతో, భయంకర ఇబ్బందులతో నేను చాలా స్థలానికి, చాలా గ్రామాలకు వెళ్తున్నాను.
పాస్టర్ గారు ఏం తోస్తలేదు నాకు, ఏం చెయ్యాలో తోస్తలేదు, వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను, చనిపోవాలనుకుంటున్నాను అన్నారు కొందరు. చనిపోయి ఏం సాధిస్తావు? ఇది నేను చేయగలుగుతానని యేసు ప్రభు చెప్తున్నాడు చూసావా? ఈ అప్పుల బాధ నుంచి నన్ను విడిపించగలిగిన వాడు, ఏదో అద్భుతం చేయగలిగిన వాడని, ఇది నేను చేయగలుగుతానని యేసు ప్రభు చేయగలుగుతానని నువ్వు నమ్మితే ఇప్పుడే నీ పట్ల చేయగలుగుతాడు. ఆయన చేయగలిగిన వాడు, ఆయన సమస్తం చేయగలుగుతాడు. సృష్టించేసిన వాడు నీకోసం, సమస్తం సృష్టించిన వాడు నీకోసం ఎందుకు చేయడు? ఆయన చేస్తాడని నమ్ము, తప్పకుండా నీ జీవితంలో కార్యం చూడగలుగుతావు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రోమపత్రికలో 4వ అధ్యాయము 18 నుంచి 19 వరకు మీరు ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే కనుక అక్కడ అర్థమవుతుంది. చాలా చక్కని విషయాలు రాయపడం. నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణ కంటే వాళ్ళకి గర్భఫలం కలుగుతుందని అసలు నిరీక్షణకు ఆధారం లేదు. ఎందుకంటే వారి గర్భము మృతల్యం అయిపోయిందంట, అంటే ఉడికిపోయింది. పిల్లలు పుడతారనే అసలు అవకాశమే లేదు. రమారమి 100 ఏళ్ళు వచ్చినంటే అబ్రహాము విశ్వాసంతో నిరీక్షణ కలిగి, అపనమ్మకం లేక, ఇది చేయగలుగుతాడని ఇది చేయగలిగిన సామర్థ్యుడని అబ్రహాము నమ్మాడు. ఇస్సాకుని దేవుడిచ్చాడు. ఒక ఇస్సాకుతో ఈ రోజున ప్రపంచం అంతా ఎన్ని లక్షల కోట్ల మంది విస్తరించారు. అబ్రహాము నమ్మాడు కనుక, అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఈ రోజున ఇంత ప్రజల సంతానం అబ్రహాము తండ్రి అని పిలిపించుకునే గొప్ప సంతానానికి తండ్రి అయ్యాడు. నువ్వు నమ్ముతున్నావా? డాక్టర్లు చెప్పారు ఒకవేళ ఇంక గర్భఫలం కలగదని చెప్పారేమో. నీ గర్భంలో చాలా లోపాలని చెప్తున్నారా? సరైన పోషకాలు లేవని చెప్తున్నారా? గర్భం దాల్చుకోవటానికి సరైన పోషకాలు సరైనక లేవని, నువ్వు బలహీనరాలువని, నీకు బలం లేదని, నీ జీవితంలో ఇంకా నీకు పిల్లలు కనరాని అంటున్నారా? నిందించబడుతున్నావా? బాధించబడుతున్నావా? వేలం చేయబడుతున్నావా? దూషించబడుతున్నావా? సహోదరి, ఈరోజు దేవుడు 2026లో నీకు గర్భఫలం ఇస్తానంటున్నాడు. ఇది ఆయన చేయగలుగుతానని నువ్వు నమ్మితే ఈ 2026లో నువ్వు చూడబోతున్నావు. నా దేవుడు నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నమ్ము. ఆధారం లేనప్పుడే నమ్మాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము, శారా నమ్మాలి. ఈ రోజున ఇంత సంతానానికి తండ్రిగా చేయబడ్డారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యుడు. నీ కథ మొత్తం మార్చగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయనకంటే అసాధ్యమైనది ఏది లేదు. నమ్ము. ఈరోజు నమ్మి నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకో, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభా, ఇది నువ్వు చేయగలుగుతావని నేను నమ్ముతున్నానయ్యా. ఇది నువ్వు చేయగలుగుతావని నేను నమ్ముతున్నాను. నప్పుల బాధ నుంచి నన్ను విడిపించగలిగే కార్యం నువ్వు చేయగలుగుతావని నమ్ముతున్నాను. ఈ బాధ నుంచి చేయగలుగుతావని నమ్ముతున్నాను. ఇదిగో నా కొడుకు ఎంత భయంకరమైన దుర్వ్యసనాల్లో ఉన్నాడు, వాడిని ఒక నూతనమైన వ్యక్తిగా చేయగలుగుతావని నమ్ముతున్నాను. నువ్వు నమ్ము. నీ జీవితంలో నీ కొడుకుని కానీ, నీ కూతుర్ని కానీ, నీ పిల్లలు కానీ స్థితి గతి మార్చగలిగిన దేవుడని నమ్ముతున్నావా? ఇది నమ్మితే కనుక ఈరోజు నువ్వు చూడగలుగుతావు. ఇది నేను చేయగలిగినని నమ్ముతున్నావా? ఇది ప్రభు చేయగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడు నీ జీవితంలో. నమ్ము. ఎక్కడున్నా అక్కడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. దేవుని పట్ల చేయబోతున్నాడు. ఇది నేను చేయగలుగుతాను అని గుడ్డి వాళ్ళతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. రిసీవ్ చేసుకో. ఆయన మాటను అంగీకరించు. వందనాలు.